ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడా కూడా ప్రజలు సంతోషంగా లేరు. మా ప్రభుత్వం వస్తుందో రాదో, కాంగ్రెస్ మన అధికారంకి వస్తుందో రాదో నాకు తెలియదు అని చెప్పేసి ఇలా ఇంతలాంటి బాంబు పేల్చిండే. ఇంతలాంటి హైడ్రోజన్ బాంబు పేల్చిండు. మరి పాపం రేవంత్ అని ఇలా గుండెలు అవిసిపోతుండొచ్చు. ఆయన వెనకంగానే ఉంటూ జూపల్లి కృష్ణారావు గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పెట్టారు. నాకు తెలిసి రేపు వాళ్ళ ఆస్థాన మీడియాలో ఏ పేపర్లో ఈ వార్త రాదు. అందుకే నేను ఫస్ట్ వార్త రాకపోయినా సరే ఇదే అంశాన్ని తీసుకున్నా. టైటిల్ ఏమని రాసింటే మేము మళ్ళీ అధికారంలోకి రాము అని రాసిన. మరి మా జూపల్లి అన్న ఇలా ఒక డైలాగ్ చెప్తాను, ఒకసారి మీరు వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అంటే ఆయనకు అంత బాధ ఏమైంది, అసలు ఎందుకు రాదంట అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇన్నరా ఫస్ట్ పాయింట్, జూపల్లి కృష్ణారావు గారు తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకుంటాను నేను గెలుస్తానో లేదో. ఎందుకంటే మా ప్రభుత్వం అంతా దుర్మార్గంగా పరిపాలిస్తా ఉంది, ప్రజల్ని మోసం చేసింది, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు ఇస్తలేదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను కూడా గెలవకపోవచ్చు అని తనకు తానుగా ఒప్పుకుంటాను. ఇది మనకు ఫస్ట్ పాయింట్.